మమ్మీ మిడ్ మేకర్ ఉంది కదా స్నాక్స్ చేసి ఇచ్చావా? ఓకే. పిల్లలు ఏ కుర్కురేనో బింగో ప్యాకెట్ అడిగితే టెన్షన్ పడాలి, కానీ ఇంట్లో ఉన్న వాటితో స్నాక్స్ చేయమంటే అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు కదా. ఈరోజు మా పాప అయితే మిల్ మేకర్తో ఏదైనా స్నాక్స్ చేయమంది కదా. సో మిల్ మేకర్ అంటే హెల్దీనే కాబట్టి ఒకటి కాదు, మా పాప కోసం 2 ఐటమ్స్ చేసేసాను. ఎలాగో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, మిల్ మేకర్ వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలన్నమాట. వాటర్ బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి, గుర్తుంచుకోండి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే వీటికి డబుల్ రేషియోలో శనగపిండి వేసుకోండి. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం వేసుకోండి, శనగపిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, చిటికెడంతా సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ వాటరీగా అయిపోతే మిల్ మేకర్కి కోట్ అవ్వదు. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మన మిల్ మేకర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కోల్డ్ వాటర్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిలో కలిపేయాలి. ఒక 2 మినిట్స్ ఈ మిక్చర్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ మిక్చర్ని కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ వేయగానే గరిటె పెట్టి తిప్పొద్దండి. ఒక్క 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కలర్ అంటే ఇక్కడ ఎక్కువ ఏం కలర్ రాదు, మనం ఏంటంటే శనగపిండి ఎక్కువ వేసాం కాబట్టి సో ఎల్లో కలర్లోనే ఉంటుందన్నమాట. మనం తిప్పేటప్పుడు మనకు ఆ సౌండ్ వస్తుంది కదండి, దాంతో తెలిసిపోతుంది. ఫ్రై అయిపోతే తీసి పక్కన పెట్టేసుకోండి. నాకైతే 5 మినిట్స్ పట్టిందండి ఫ్రై అవ్వడానికి. సో ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఇలా అవ్వాలన్నమాట. మిల్ మేకర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు సాసీ మిల్ మేకర్ కోసం మనము ఇందాక పెట్టిన బాండీలోని ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులో ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్, చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ కోసం ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇందులో నేను కొద్దిగా వెనిగర్, టొమాటో కెచప్, అలాగే చిల్లీ సాస్ వాడుతున్నాను. ఈ మూడింటిని కూడా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ స్లరీ కూడా వేసేసేయాలన్నమాట. సో కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే మనం మిల్ మేకర్ యాడ్ చేసేయాలి, లేదంటే అది కార్న్ఫ్లోర్ హల్వా అయిపోతుంది, చూసుకోండి, వెంటనే చేసేయాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని బాగా మిక్స్ చేసి సాసెస్ పట్టేలాగా ఒక 1 మినిట్ అలా ఉంచేసి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మన సాసీ మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయినట్టే. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించిందండి. సో నేను కొద్దిగా సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మన పెరుగు మిల్ మేకర్ చాట్ని కూడా రెడీ చేసేసుకుందాం. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, పెరుగు, ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్చర్లో కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్ అయిన దాంట్లో మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక కొన్ని మిల్ మేకర్స్, ఆ మిల్ మేకర్స్ యాడ్ చేసేయాలి. అంతే, మన పెరుగు మిల్ మేకర్ చాట్ కూడా రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటే నాకే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఈ సాసీ మిల్ మేకర్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెరుగు మిల్ మేకర్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసాక పెద్దవాళ్ళే తినకుండా ఉండలేరు, ఇంకా పిల్లలే మాగుతారు. సో నేనైతే మా పాపకి పెట్టేస్తాను. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి వంటలు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు.